ఆ సెలబ్రేషన్ ఏంటో తెలియాలంటే మ్యాచ్ లాస్ట్ వరకు చూడండి. ఉత్కంఠగా సాగింది మ్యాచ్ అయితే. గ్రౌండ్ బాయ్స్ వర్సెస్ జట్టు అన్నట్టు సిక్సర్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు గ్రూప్ సెలెక్ట్ అవుతారో, ఎవరు ఇంటికి వెళ్తారో. గ్రౌండ్ బాయ్స్ చూస్ టు బౌల్ ఫస్ట్. టాస్ గెలిచి గ్రౌండ్ బాయ్స్ బౌలింగ్ అయితే తీసుకున్నారు. మ్యాచ్ వచ్చేసరికి 6 ఓవర్స్ జరుగుతుంది. ఎవ్రీ బౌలర్ ఒక్క పర్సన్ మాత్రమే 2 ఓవర్స్ వేయగలడు. మిగతా వాళ్ళు సింగిల్ ఓవర్ అయితే వేయాల్సి ఉంటుంది. టోటల్ 5 బౌలర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. మ్యాచ్ స్టార్ట్ కాగానే జీవన్ టు బాను సెకండ్ బాల్ అయితే 6 వెళ్ళింది. చూద్దాం జీవన్ ఎలా కంబ్యాక్ ఇస్తాడు. డాట్ బాల్, సారీ ఇట్స్ వైడ్. అగైన్ క్యాచ్, బాల్ అయితే గాల్లోకి. చూద్దాం క్యాచ్ డ్రాప్. మంచి కంబ్యాక్ అయినా చెప్పాలి. జీవన్ దగ్గర నుంచి సింగిల్ అయితే వచ్చింది. 6 జీవన్ టు నాని 6. చూద్దాం జీవన్ ఎలా కంబ్యాక్ ఇస్తాడు. డాట్ బాల్, లాస్ట్ బాల్ 6. అద్భుతమైన షాట్ బై నాని. జీవన్ అయితే ఒక ఓవర్లో 20 రన్స్ ఇచ్చారు. బౌలింగ్ ఏడెన్కి వచ్చేసారు మన ముందుకి సీను. చూద్దాం 20 రన్స్ తర్వాత బౌలింగ్ ఎలా వేస్తాడు అనేది. ఫస్ట్ బాల్ డాట్ బాల్, సెకండ్ బాల్ సింగిల్ మాత్రమే దొరుకుతుంది. చూడాలి సీను ఎలా కంబ్యాక్ ఇస్తాడో లేదో. థర్డ్ బాల్ 6. అద్భుతమైన షాట్ అనే చెప్పాలి నాని దగ్గర నుంచి. ఫోర్త్ బాల్ డాట్ బాల్, సూపర్ కంబ్యాక్ బై సీను. 4 మిస్ ఫీల్డింగ్ 4. వైట్ బాల్. 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 32 రన్స్ 0 వికెట్స్. మంచి కంబ్యాక్ అని చెప్పాలి గ్రౌండ్ బాయ్స్ నుంచి. ఫస్ట్ బాల్ వికెట్, జ్ఞానప్రకాష్ నుంచి వికెట్. అగైన్ డాట్ బాల్ మంచి కంబ్యాక్ అని చెప్పాలి గ్రౌండ్ బాయ్స్ దగ్గర నుంచి. ఫోర్త్ బాల్ అయితే గాల్లోకి, క్యాచ్ డ్రాప్. ఫిఫ్త్ బాల్ డాట్ బాల్, మంచి కంబ్యాక్ అయినా చెప్పాలి గ్రౌండ్ బాయ్స్ నుంచి. 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 31 for 1గా ఉంది. సీను వచ్చాడు మళ్ళీ ఫామ్లోకి. ఫస్ట్ బాల్ అయితే సింగిల్, సెకండ్ బాల్ డాట్ బాల్, థర్డ్ బాల్ డాట్ బాల్, మంచి కంబ్యాక్ బై గ్రౌండ్ బాయ్స్. ఫోర్త్ బాల్ 6. అద్భుతమైన షాట్ అని చెప్పాలి బై నాని. ఫిఫ్త్ బాల్ మిస్ ఫీల్డ్ ద్వారా 4. కంబ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి సీను. డాట్ బాల్ మంచి యార్కర్ పడింది, జస్ట్లో మిస్ అయిపోయింది. 4 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 44 for 1. ఫిఫ్త్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ వికెట్ తీసుకున్నారు. సెకండ్ బాల్ డాట్ బాల్, వరుసగా డాట్ అయితే చేస్తున్నాడు. రానా టు నాని. ఫిఫ్త్ బాల్ అయితే 4 కొట్టాడు. లాస్ట్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి 48 for 2 ఉంది. వైట్ బాల్ వరుసగా 2 వైట్ బాల్స్ తర్వాత డాట్ బాల్, అగైన్ వైట్ బాల్. చూడాలి గ్రౌండ్ బాయ్స్ ఎలా కంబ్యాక్ ఇస్తారో. జట్టు అనండి నాని 6. అగైన్ నో బాల్, ఇట్స్ ఎ ఫ్రీ హిట్ని యూజ్ చేసుకున్నాడు నాని. 6 అద్భుతమైన షాట్ అని చెప్పాలి. అగైన్ డాట్ బాల్, లాస్ట్ బాల్ ఉంది ఓవర్కి, ఏం చేస్తాడో చూడాలి నాని. అగైన్ డాట్ బాల్, మంచి కంబ్యాక్ బై గ్రౌండ్ బాయ్స్. 64 for 2. టార్గెట్ వచ్చి 65 రన్స్. చిరంజీవి బౌలింగ్ వచ్చేసాడు. జట్టువన్ రెడ్డి కెప్టెన్. ఫస్ట్ 2 బాల్స్ అయితే డాట్ బాల్ అయితే గాల్లోకి లేచింది. చూద్దాం క్యాచ్ పట్టుకుంటారో లేదో. క్యాచ్ డ్రాప్, రన్ అయితే పోలేదు. ఫిఫ్త్ బాల్ సింగిల్ మాత్రమే దొరికింది. అద్భుతమైన ఓవర్ అని చెప్పాలి చిరంజీవి దగ్గర నుంచి. 1 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 1 run 0 వికెట్స్. నెక్స్ట్ బౌలింగ్ చేయడానికి వచ్చేసరికి మన ముందుకు నాని. ఫస్ట్ బాల్ అయితే డాట్ బాల్, సెకండ్ బాల్ సింగిల్ మాత్రమే దొరుకుతుంది. నాని టు జీవన్ 6. అద్భుతమైన షాట్ అని చెప్పాలి జీవన్ దగ్గర నుంచి. గ్రౌండ్ బాయ్స్ కెప్టెన్. చూద్దాం మంచి బౌన్స్తో 0 runs మాత్రమే. సూపర్ కంబ్యాక్ బై నాని. అగైన్ డాట్ బాల్, మంచి కంబ్యాక్ బై నాని. చూద్దాం గ్రౌండ్ బాయ్స్ కెప్టెన్ ఏం చేస్తాడో. 2 డాట్ బాల్ అయిపోయింది. 6 తర్వాత మంచి షాట్, సింగిల్ మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. గుడ్ బౌలింగ్ బై నాని. 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 9 for 0. 6 అద్భుతమైన 6 గ్రౌండ్ బాయ్స్ కెప్టెన్ జీవన్ దగ్గర నుంచి. ఇట్స్ ఎ నో బాల్. చూడాలి బాను ఏం చేస్తాడు అనేది. ఆఫ్టర్ 6 తర్వాత డాట్ బాల్. అగైన్ 6 గ్రౌండ్ బాయ్స్ కెప్టెన్ జీవన్ సూపర్గా ఆడాడు. వరుసగా 2 6లు అయితే కొట్టాడు ఈ ఓవర్లో. అగైన్ డాట్ బాల్, సూపర్ కంబ్యాక్ బై బాను. అగైన్ డాట్ బాల్, వరుసగా 2 డాట్ బాల్. వైట్ బాల్, అగైన్ వైట్ బాల్.
మంచి కంబ్యాక్ అని చెప్పాలి. 2 సిక్స్ల తర్వాత భాను దగ్గర నుంచి. చిరంజీవి ఫస్ట్ ఓవర్లో 1 రన్ మాత్రమే ఇచ్చాడు. థర్డ్ ఓవర్కి అయితే మళ్ళీ వచ్చేసాడు. చూద్దాం ఏం చేస్తాడు. ఫస్ట్ బాల్ 6 ఇచ్చాడు చిరంజీవి టు సీను. ఫస్ట్ బాల్ అయితే 6, సెకండ్ బాల్ అయితే సింగిల్ మాత్రం దొరుకుతుంది ఇచ్చి. చిరంజీవి మంచి బౌలింగ్ అయితే యాక్షన్ ఉంది. చూద్దాం. చిరంజీవి టు G1 సింగిల్, రన్అట్ దొరికింది. గుడ్ ఫీలింగ్ బై నాని. ఫోర్త్ బాల్ అగైన్ క్యాచ్. చూద్దాము. బాల్ అయితే గాల్లో ఉంది. గుడ్ క్యాచ్ బై నాని. సీను అవుట్. వెల్ ప్లేడ్ బై సీను అండ్ G1 ఆల్సో. రిక్వైర్డ్ 12 బాల్స్కి 34 రన్స్ కావాలి. చూద్దాం జట్టు అనే టీం గెలుస్తుందా లేకపోతే గ్రౌండ్ బాయ్స్ గెలుస్తారా. అద్భుతమైన షాట్ 6. వేణు దగ్గర నుంచి మంచి షాట్ అని చెప్పాలి. వైట్ బాల్ 6 లేదు, ఫీల్డర్ ఆపేశారు. సింగిల్ మాత్రమే దొరికింది ఇక్కడ. నాని టు రానా. మంచి షాట్ అని చెప్పాలి. 6 అద్భుతమైన షాట్ బై రానా, నితీష్ రానా. 2 వైడ్లు వరుసగా. చూడాలి జడవనటి టీమ్స్ ఏం చేస్తుందో. వరుసగా వైడ్లు అయితే వేస్తూనే ఉన్నారు. మంచి కంబ్యాక్. డాట్ బాల్ అగైన్. వైట్ బాల్. వావ్ నైస్ బాల్. అగైన్ డాట్ బాల్. 2 సిక్స్ల తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. నో బాల్, ఓన్లీ డాట్ బాల్ అయితే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసి. ఫైనల్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 1 ఓవర్ 16 రన్స్ కావాలి. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫైనల్ ఓవర్ వైట్ బాల్ 4. తులసి టు వేణు. మంచి బ్యాటింగ్ అని చెప్పాలి వేణు దగ్గర నుంచి. అగైన్ డాట్ బాల్. మంచి కంబ్యాక్ ఆఫ్టర్ 4 తర్వాత. అగైన్ డాట్ బాల్. మంచి కంబ్యాక్ అని చెప్పాలి. చూద్దాం ఎవరు గెలుస్తారో. అగైన్ డాట్ బాల్. మంచి కంబ్యాక్ అని చెప్పాలి. సింగిల్ అయితే పోలేదు. 2 బాల్స్కి 11 రన్స్ మాత్రమే కావాలి గ్రౌండ్ బాయ్స్ టీమ్కి. చూద్దాం సీను వేణు ఏం చేస్తాడో లేదో. 6 అద్భుతమైన షాట్. తులసి లాస్ట్ బాల్ 1 బాల్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మ్యాచ్లు అయితే పెడుతూ ఉంటాం మీకోసం. టాటా బై బై, సీ యూ.